రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఒక భారీ ప్రకటన చేసింది. పాపం టీవీలు వలిగిపోయినాయని ఎక్కడికక్కడ బాక్స్ బద్దలైన టీవీలను వలిగిపోయినాయి. పాపం ఆయన ఏం చేస్తే ఏడ స్పందన లేదు. ఇటు వాగి వాగి అసెంబ్లీ వేదికగా చెప్పి కోతలు కోసి ముఖ్యమంత్రి మాటకు విలువ లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఇంతో అంతో ప్రకటన చేసిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించిన తర్వాత దానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార బాధరగా టక మొత్తం వణుకు కొట్టి సెగదలిగి భయపడి మళ్ళొక్కసారి అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ స్వాగతించేది మేమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక సందర్భాల్లో అనేక రకాల ఆందోళనాత్మక కార్యక్రమాలు, లాఠీ చార్జ్ మగినే, జైలుకు పోయడం, ఆసుపత్రి పాలైనం, మమ్మల్ని కేసులు పెట్టారు, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. లాస్ట్కు చివరకు అనేక మంది ఈ మూర్ఖుల వల్ల అనేక మంది నిరుద్యోగ బలైపోతున్న తరుణంలో ఆత్మహత్యలు వందలాది మంది నిరుద్యోగ యువత ఇక ఉద్యోగాలు రావని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఎట్టి బస్సులో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహించి భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెట్టి, నిరుద్యోగ యువకుల దమ్మెందో చూపెట్టి, వాళ్ళ బాధలేందో చూపెట్టి ముఖ్యమంత్రి మెడలు వంచే విధంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక భారీ ప్లాన్ తో ఇలా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ప్లాన్ చేసిన తర్వాత ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించడం సంతోషం కలిగిస్తాడు. ఇన్ని సంవత్సరాలు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుందంటే అవి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చేసిన హత్యలుగా గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. కానీ ఏడా స్పందన రాలే. ఎందుకంటే 2014లో ఇదే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి 1,07,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇదే అసెంబ్లీలో. దాని తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ 1,07,000 ఏంది, ఈ వేరే జరిగితే ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగం తెలుసు కదా ఏందన్నది. మంచిగా ఊరించుకుంటే అయిపోయాడు. మన రాష్ట్రం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకెవరు ఇస్తారు, మనం తెచ్చుకున్నాం అయిపోయి వేస్తామని చెప్పి ఊరించుకుంటాం మాట చెప్పే ఇంటికో ఉద్యోగం అన్నాడు. మళ్ళీ దాని తర్వాత మొన్న బిస్వాట్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టుగా గుర్తించి రిపోర్ట్. టీఎఫ్పిఎస్ లో 20 లక్షల మంది నమోదు చేసుకున్నారు నిరుద్యోగులు ఉద్యోగాలకు. ఇప్పుడు లాస్ట్ ఏం చేసినంటే మళ్ళా మొత్తం 1,91,000 అంటే అసలు నంబర్ అని చెప్పి మళ్ళీ 80,000 ఉద్యోగాలుగా చిల్లెక్క 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. దాంతోపాటు 11,000 మందిని రెగ్యులర్ చేస్తారట కాంట్రాక్ట్ ఉద్యోగులను. అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది మొత్తం తీసి పడేసి బాబు కాంట్రాక్ట్ అంటే నచ్చదు ముఖ్యమంత్రికి ఉన్నోళ్ళు తీసి పడేసాడు. ఇవాళ మరి నువ్వు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అంటే మరి మిగతా 1,00,000కు పైన ఉద్యోగాలు ఏడువైనాయి, ఎవరెత్తుకపోయినవి? కారణం ఉండాలి. నువ్వు 80,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తా అంటున్నావు? నువ్వు వేస్తే బిస్వాట్ కమిటీ కదా 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది. టీఎఫ్పీలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతల దరఖాస్తు చేసుకున్నది. దీనికి ఏం కారణం చెప్తాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎనిమిదేళ్ల నుంచి ఇదే చెప్తున్నాడు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తన మాటలను నమ్మించే ఉద్దేశంతో
వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తిట్టడం కొని ఆనవాయితీ కొట్టుకోండి. మళ్ళీ అన్ని ఉద్యోగాలు భర్తీ అవ్వడం కేంద్రం వల్ల ఇన్నో లేట్ అయినారా. ఇది జోనల్ వ్యవస్థ విషయంలో కేంద్రము ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికీ ఇవ్వలేకపోయినాడ. రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడొచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ చదివించాలి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి జోనల్ విధాన విషయంలో 2018లో ఉత్తర్వులు వచ్చినాయి. నువ్వే అన్నావు, నేను పోయి ఆడ ఉండి 2 రోజులు ఉండి స్టాంపు గుద్ది పట్టుకొచ్చినా అన్నావు. నువ్వే ఎప్పుడు అన్నావు? 2018లో అన్నావు. నువ్వు అసెంబ్లీలో అన్నావు. ఉత్తర్వులు ఏముంది? 36 నెలల లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఉన్నది. 36 నెలలు కనీసం ఆ జీవో తీసుకుపోయి కింద పెట్టుకొని కూర్చున్నావు. 36 నెలలు అయిపోయిన తర్వాత 46 నెలలు అయినప్పుడు 40 నెలలు దాటినప్పుడు కూడా నువ్వు మొన్న 317 జీవోను జారీ చేసి అది కూడా రాష్ట్రపతి గారి ఉత్తర్వులు భిన్నంగా వివరించినాను. అది గోసపెట్టిన ఉద్యోగుల కుటుంబాలను, పిల్లల కాడ, భార్య కాడ, భర్త కాడ, తల్లిదండ్రుల కాడ ఇప్పటికీ గోసపడుతున్నారు వాళ్ళు. కనీసం వాళ్ళ బాధలు వినేటువంటి అవకాశం నువ్వు ఇవ్వలే. వాళ్ళ బాధల్ని కళల వాళ్ళని చెవులకిన వాళ్ళే. ఇవాళ వాళ్ళ 317 జీవో అనేది రాష్ట్రపతి జోనల్ వ్యవస్థల వల్ల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్లనట ఈయన ఇన్ని రోజులు లేట్ అన్నట. 2014లో ఏ ముఖం మీద అంటే ఏం ఆశించడం అన్నావు? 2014లో చెప్పాలి కదా, ఇవన్నీ విషయాలు చెప్పాలి కదా. మరి ఎన్ని రోజులు చెప్పలే? కనీసం మొన్న 317 జీవో జారీ చేసేటప్పుడు కూడా నేను నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇద్దామనుకున్నా. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది, అందుకే ఇయ్యలేకపోతున్నా. ఎందుకే చెప్పలే? మళ్ళా అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం. అప్పుడు కేంద్రం తప్పు చేస్తున్న మనం ఎందుకు మాట్లాడలే? 4 ఏళ్ళ నీ నిర్వాహకం వల్ల 4 ఏళ్ళ కాలాన్ని ఓడుకోండి వాళ్ళకి ఉద్యోగం. ఏ ముహూర్తాలను సీఎం అయినావు కానీ ఈ తెలంగాణకు శనిలకి అపరిచయం కాదు. 8 సంవత్సరాలు హరిఘోషపట్టినావు. ఎంతమంది నిరుద్యోగం ఇవ్వాలి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఉద్యోగాలు ఏమంటే ఉద్యోగాలు చేసినావు. చెప్పాలి రాష్ట్రం నిన్న కూడా డిమాండ్ చేసిన. ఇప్పుడు 7,000 మంది ఫీల్డ్ అసెట్లు తొలగించినావు. 12,000 మంది విద్యావాళ్ళని తొలగించినావు. 22,000 మంది స్కావెంజర్స్ చేసినావు. 1,700 మంది స్టాఫ్ నర్సులను మళ్ళీ ఉద్యోగం తీసుకొని రెగ్యులర్ చేస్తే కనీసం నువ్వు ఆ హామీయలే. కోవిడ్ అప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు, ఫామ్ హౌస్ అవ్వను, నువ్వు నీ కుటుంబం వాళ్ళని సర్వీస్ చేశారు. ఆ టిమ్స్ హాస్పిటల్ ఇప్పటికి ఉద్యోగాలు ఉంటాయకపోతే వాళ్ళ గ్యారెంటీలు ఇప్పటికి వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ. బట్ ఇవన్నిటి విషయంలో క్లారిటీ లేకుండా మరొక్కసారి అసెంబ్లీ వేదికగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం 2017-18 కూడా ఫార్మసిస్టుల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటిదాకా రిజల్ట్ లేదు. అది ఇప్పుడు రిజల్ట్ లేదు. 2017-18 ఇచ్చిన ఫార్మసిస్టుల నోటిఫికేషన్ ఇప్పటికీ రిజల్ట్ లేదు. గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి కూడా అది ప్రకటించాడు. వాటిని భర్తీ చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళ కాలం పట్టింది వాళ్ళకి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించేందుకు అది భారతీయ జనతా పార్టీ విజయంగా భావిస్తున్నాం. ఇది ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అంటాడు. ఉద్యోగ క్యాలెండర్ ఏదో వట్టి ఇస్తా అని చెప్పి అంతమంది ఇస్తాను, వట్టి ఏదో పేపర్ ఇచ్చి కాదు. ఆ క్యాలెండర్లో తప్పకుండా ఎగ్జామ్ సంబంధించి, రిజల్ట్ సంబంధించి, రిక్రూట్మెంట్ సంబంధించి, పోస్టింగ్ డేట్స్ సహా నువ్వు ప్రకటించినప్పుడే దాన్ని ఉద్యోగ క్యాలెండర్ అంటారు. దాన్ని నీ అబద్ధాలతో చేస్తే ఇప్పుడు బండారం బయట పెడతాం. ఇవన్నీ చేసాడు. ఏం సాధించాడు? రాత్రి పాలు కూడా షార్టేజ్ అనేట. మొత్తం పాల ప్యాకెట్లు దొరుకుతలేవట. ఈ 2 సంవత్సరాలు పాలకర ఖర్చే ఇలా నిరుద్యోగ వస్తున్నాయి. ఎన్నో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాయి. వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిరుద్యోగ వృత్తి విషయంలో ఇలా 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తావా? ఎందుకు ఇవ్వవు? ఇస్తా అన్నది నువ్వే. దాని మీద కనీసం ఎందుకు ప్రకటన చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిన్ను వదిలిపెట్టిన ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో. మళ్ళా ఆ కోచింగ్ సెంటర్లు మళ్ళీ స్టార్ట్ అయింది పాపం. ఇక అంతకు 90,000 కడుతుంది పాపం.
ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడు, మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు, మళ్ళీ చేసిన యువత అంతా కూడా ఇలా వాళ్ళ పక్క నమ్మించడానికి పాలాభిషేకాలు రాజు ప్లాన్ ప్రకారము నేను హౌస్ లో మాట్లాడే పాలాభిషేకాలు చేయాలి, అందరు నమ్మియాలి, ఎవరు అడగాలి, యువత ఎవరు రాలే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళే పాలు మళ్ళీ ఏం చేయాలి, నిరుద్యోగ యువత ఇప్పుడు ఈయన మాట నమ్మి మళ్ళీ కోచింగ్ సెంటర్లు రావాలి, ఇప్పుడు ఆస్తిపాస్తులు అమ్ముకోవాలి ఆశ వాళ్ళకు కూడా. అరే వస్తే సార్ మళ్ళొకసారి చూద్దాం, ఎందుకంటే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడి ఇంటికి బరువే ఉన్నారు వాళ్ళందరూ కూడా. తల్లిదండ్రుల బాధలు తట్టుకోలేక తల్లిదండ్రుల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల భారం గాలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకోకుండా అని చెప్పి ఇంతవరకు. నిన్న కాక మనకు ఉక్రెయిన్లో ఇంతమంది పోతే కూడా తెలుగు విద్యార్థులు పోతే కూడా కనీసం స్పందించలేరు మూర్ఖుడు. అంత మానవత్వలే మానవ మృగం, రాక్షస పాలన. అన్నిటికీ బరి తెగించుకున్నాడు, ఏం చేసినా ఏం కాదని ఎప్పుడు అడగటోళ్ళు లేదని చెప్పి. కానీ ఏమైంది లాస్ట్కు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన పొగ వల్ల, ఆ సెగ వల్ల ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్, ధర్నా చౌక్ జిల్లాలో అయిపోయింది, రాష్ట్రాలు అయిపోయింది. నువ్వు ఏదో 80,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదో కోత కోసి పోతని నిలిచిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎట్టి బస్సులో వాళ్ళకు పూర్తి స్థాయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు చేయని వారు కూడా నేను వదిలిపెట్టాం. నువ్వు ఇప్పుడు ఆశ పెట్టి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా వదిలిపెట్టాం. నేను 1,20,000 ఒక్కొక్క నిరుద్యోగ అకౌంట్లో ఒకటి నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు 1,20,000 నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. మళ్ళీ వీటిని కూడా డబుల్ బెడ్రూమ్ లెక్కనో, 3 ఎకరాల లెక్కనో, దళిత బంధువులు లెక్కనో, రైతు రుణమాఫీ లెక్కనో అబద్ధాలాడి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిరుద్యోగ యువత నిన్ను వదిలిపెట్టరు. మళ్ళీ చెప్తున్నా, 1,91,000 మందికి నువ్వు వేసిన బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 1,91,000 మందికి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళు డ్యూటీలో చేయని వారు కూడా నిజంగా నీకు నీలోపట నిజాయితీ నిబద్ధత, నాది నోరు కాదు, నా తాటిమట్ట కాదు నోరే, నాది నరం లేని నాలుక కాదు నా నోరే అని నువ్వు భావిస్తే ఈ 1,91,000 మంది ఉద్యోగాలను వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవారు కూడా, నిరుద్యోగ వృత్తి 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా ఎన్నికలకు పోనని చెప్పి హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ నిజాయితీ దీని ద్వారా బయటపడుతుంది. ఎన్నికలకు నేను పోను ఇవి పూర్తి చేసేవారు కూడా, మీరు ఉద్యోగాల్లో చేరే వరకు కూడా 1,91,000 మంది ఉద్యోగాలు చేరే వరకు కూడా 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా నేను ఎన్నికలకు పోను అని నువ్వు హామీ ఇస్తే, ఎన్నికలు పోకుంటే ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని భావిస్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆపమేము. ఎట్టి పరిస్థితిలో నువ్వు నీ ప్రభుత్వం ఇచ్చిన బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము టీఎస్పీఎస్ లో నమోదుకునే నిరుద్యోగ వాళ్ళకు నిరుద్యోగం ఇచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన తీవ్రతరం చేస్తుంది. ఇప్పుడు ఒక మెట్టు దిగిండు, తప్పకుండా దాన్ని పూర్తి చేసేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం. నిరుద్యోగ యువత ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకన్నగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా గతంలో ఇచ్చి మర్చిపోయాడు, అబద్ధాలు మోసం చేసిండు, అనేక మంది నిరుద్యోగుల ప్రాణాలు బలి ఉన్నాడు. ఈసారి మేము చేస్తున్నటువంటి మిలియన్ మార్చును భయపడి ఇలా అసెంబ్లీలో ప్రకటన చేసిండు. ఈ ప్రకటనను వాస్తవం చేసేవారు కూడా, నిజం చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల వెంట ఇదే విధంగా ఉంటాం, ఇదే విధంగా ఆందోళన ఉధృతం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. దాంతోపాటు సింగరేణిలో ఉన్న ఏఎల్పి బొగ్గుగడిలో జరిగిన ప్రమాదం జరగడం చాలా విచారకరం, దురదృష్టకరం. 2 అధికారులు, ఒక కార్మికుడు వాళ్ళ మృతి చెందినట్లుగా సమాచారం వచ్చింది. సింగరేణిలో ప్రమాదాలు ఎక్కుతున్నాయి. గతంలో ప్రమాదాలపై కూడా ఇలా డీజీఎంఎస్ అధికారులకు విచారణ జరపని చెప్పి మేము గతంలో లేఖ రాయడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి కార్మికుల కుటుంబాలకు
వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిర్లక్ష్యానికి బాధ్యులైనప్పుడు పోయినప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ సంఘటన జరిగినా సంఘటన జరిగినప్పుడు స్పందిస్తారు, తర్వాత మర్చిపోతారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోతే సంతాపం, బతికుంటే పరిహారం, ఇవి రెండే వాళ్ళు చేసేది. దీనికే ముఖ్యమంత్రి ఆ పరిహారం కూడా ఇయ్యరు, ప్రకటిస్తారు అంతే. సంతాపం కూడా ప్రకటించే టైం లేదు ముఖ్యమంత్రి గారికి. వెంటనే వాళ్ళు చర్యలు తీసుకోని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. 2014 తర్వాత ఉద్యోగాలు రావేమో అనుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. విద్యార్థులు వాళ్ళ తరఫున ఏం చెప్తారు సార్? ఏం డిమాండ్ చేస్తారు? అందుకే చెప్తున్నాం, ఇవాళ వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి హత్యలే చెప్తున్నారు. అందుకే కనీసం ఎక్కడ ముఖ్యమంత్రి భరోసా అయ్యలే, కనీసం సంతాపం ప్రకటించలే. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్ముకుంటే దాన్ని స్పందించచ్చు, ఇప్పుడు నమ్మకం లేదు కదా. మిలియన్ మార్చ్ విషయంలో ఒక్కసారి ఆలోచిస్తాం. ఎందుకంటే ఇవన్నీ ప్రకటన చేసిన కొంచెం ఆశ ఉంటుంది నిరుద్యోగ యువతకు. కొంచెం మాకైతే ఆశ లేదు, నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఏ ఒక్క హామీని నిలబెట్టుకుంటామో నమ్మకం ఉంటుంది. కానీ కోరుదాం ఇవాళ ఇది నిజంగా ఎట్లంటే మా ప్లాన్ ఎట్లుంటే మిలియన్ మార్చ్ అది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ పోవడం, మా మిలియన్ మార్చ్ చూసిన తర్వాత ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకుంటే మేము చేసే లక్షల మంది యువతను తరలించి మేము చేసే మిలియన్ మార్చ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇచ్చేస్తుండే. ఆ స్థాయిలో ఉండే మిలియన్ మార్చ్, ఆ స్థాయిలో ఉండే. ముఖ్యమంత్రి ఎట్టి మొత్తం మామూలు పోగా కాదు అది. ముఖ్యమంత్రి మొత్తం మంత్రివర్గం అంతా స్పందించే స్థాయిలో మిలియన్ మార్చ్ ఉండే. మరి పూర్తి ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. అది తెలుసుకున్నాకనే బాధగా ఇవాళ ప్రకటించండి. ఓకే బ్రదర్స్, మా కొత్తగా నియమించినటువంటి మా అధికార ప్రతినిధులు మా రాణి రుద్రమక్క, మా సంగప్ప గారు, అదేవిధంగా పూరెడ్డి కిషోర్ గారు, వారు కూడా రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటారు. అన్ని విషయాల్లో వారు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.